హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం బీడ్స్ వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి అని నేర్చుకుందాం. దీనికి బీడ్స్ 8mm బీడ్స్ అండి. ఇవి కొంచెం పెద్దగా ఉంటే ఈజీగా అర్థమవుద్దని ఇవి తీసుకున్నాను. ఇంకా ప్లాస్టిక్ దాగా, సిజర్, సూది. మనకు అవసరమైనంత దాగని తీసుకొని దానికి చివర పూసల లోపల నుంచి బయటికి రాకుండా ముడి వేసుకోవాలండి. కొంచెం పెద్దగా వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇలా ముడి వేసుకోవాలి. మనం బీడ్స్ వర్క్ స్టార్ట్ చేయడానికి ముందు బీడ్స్తో తయారు చేసిన వినాయకుడిని చూద్దాం. ఇదిగోండి, బీడ్స్తో తయారు చేసిన వినాయకుడు. ఇది 4mm బీడ్స్తో తయారు చేయడం జరిగిందండి. ఇది క్రిస్టల్ మోతి, ఇది పెరల్ మోతి, ఈ రెండింటి కాంబినేషన్లో వినాయకుడు అండి. ఇది మనం ఇప్పుడు వర్క్ ఎలా స్టార్ట్ చేయాలని నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా 4 బీడ్స్ తీసుకోవాలండి. చూడండి, 4 బీడ్స్ తీసుకొని చూడండి 1 2 3 4 మనం 1 బీడ్ ఉంది కదండి, ఫస్ట్ వన్లోకి మళ్ళీ ఎక్కించాలి. అంటే రౌండ్గా వస్తుంది కదండి, అలా చూడండి. ఇప్పుడు మనం ఇలా చేయడం వల్ల ఈ షేప్ వస్తుంది. మనం నెక్స్ట్ పెంచుకోవటం కోసం ఎటువైపు అయితే మనం లైన్ పెంచాలనుకుంటే అంతవరకు సూదిని తీసుకొని వచ్చి ఇలా టైట్ చేయాలండి. టైట్ చేయడం వలన మనం ఏ ఐటెం చేసినా చూడటానికి బాగుంటుంది, చాలా రోజులు ఉంటుందండి. ఇదిగోండి, దీనికి మనం మళ్ళీ చూడండి 3 బీడ్స్ యాడ్ చేయాలి. త్రీ బీడ్స్ యాడ్ చేసి చూడండి ఇలా ఇవి మళ్ళీ 4 అవుతాయండి. ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది. 1 2 3 4 వీటిని సేమ్ ఫస్ట్ ఏ విధంగా అయితే చేసామో ఈ 4 ఫస్ట్ ఇలా కదండి, ఈ 4 అనుకోవాలి. దీన్ని మళ్ళీ ఈ ఫస్ట్ వన్లోకి తీసుకురావాలండి. ఫస్ట్ వన్లోకి తీసుకురావస్తే చూడండి ఇలా ఓ లైన్ ఫామ్ అవుద్దండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా లైన్ ఫామ్ అవుద్దండి. ఇప్పుడు సేమ్ ఫస్ట్లానే మళ్ళీ 3 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇలా మనకి ఎంత కావాలనుకుంటే అన్ని ఎక్కించుకొని మనం చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక్కొక్క ఐటెంకి ఒక్కోలా అవసరం అవుద్ది కదండి. గేట్ వేయాలనుకుంటే, అదే ద్వారబంధంకి మనం తోరణ వేయాలనుకుంటే మన ద్వారబంధం ఎంత పొడవైతే వెడల్పు అయితే ఉంటుందో మనం అంత వరకు ఈ పూసల లైన్ పెంచవచ్చండి. చూడండి, ఇదే చిన్న సైజు పూసలతో మనం దీన్ని వేసుకున్నాం అనుకోండి, బ్రాస్లెట్లకు కూడా యూజ్ చేసుకోవచ్చండి. బేసిక్ వర్క్ ఇదేనండి. బేసిక్ ఇది నేర్చుకుంటే ఆటోమేటిక్గా మిగిలిందంతా మీకు ఈజీగా అర్థమవుద్ది. ఇప్పుడు మనం లైన్ పెంచాలనుకుంటే మనం ఇలా స్ట్రైట్గా అంటే ఎన్నైనా పెంచుకోవచ్చండి. లైన్ పెంచాలి అనుకుంటే ఇది ఫస్ట్ లైన్ కదండి, సెకండ్ లైన్ రావాలనుకుంటే చూడండి ఇటువైపు మనం ఇక్కడ పూసలు ఎక్కించకుండా ఇటువైపు వచ్చి అప్పుడు దీన్ని బేస్ చేసుకోవాలండి. ఇది 1 అవుద్ది, ఇది 1 అయితే మళ్ళీ 3. ఫస్ట్ ఎలా అయితే చేసుకున్నామో అలానే 3 బీడ్స్ ఎక్కించుకోవాలండి. ఫస్ట్ 1 3, 1 + 3 4 కదండి. చూడండి మళ్ళీ 4 బీడ్స్, 4 వస్తున్నాయి. ఇప్పుడు మనం చూడండి ఇంతవరకు 3 బీడ్స్ యాడ్ చేసాం కదండి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ లైన్ ఎలా పెంచుకుంటూ రావాలనేటప్పుడు ఆల్రెడీ కింద లైన్లో నుంచి ఒక మోతి ఉంటుందండి. ఇక్కడ ఒక బీడ్ ఉంది కదా, మనం ఇప్పుడు వేసేటప్పుడు ఒక బీడ్ ఉంది. ఈ రెండిటిని బేస్ చేసుకుంటూ 4 అవ్వాలంటే ఇంకో 2 బీడ్స్ వేయాల్సి ఉంటుంది. చూడండి 2 బీడ్స్ తీసుకుంటున్నాను. 2 చూసారు కదా ఫ్రెండ్స్. మీకు ఏమైనా అర్థం కాలేదు అనుకుంటే వీడియోని కొంచెం బ్యాక్ చేసి చూసారంటే
ఈజీగా అర్థమవుద్దండి. ఇందులో అర్థం అవ్వకపోవడానికి అంటూ ఏం లేదు. మనకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలండి, ఏదైనా ఈజీగానే అర్థమవుద్ది మనకి. కొంచెం ప్రాక్టీస్ చేయండి. 1 డే ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం అర్థమవుద్ది. చూసారండి, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒకటి 2 బీడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు 2 బీడ్స్ యాడ్ చేసామంటే మనం ఆ లైన్ కూడా కంప్లీట్ అవుద్దండి. బీడ్ సైజ్ తక్కువగా తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుదనే ఉద్దేశంతో నేను బీడ్ సైజ్ కూడా పెద్దదే తీసుకున్నానండి. 8 mm ఇది. చూడండి, 2 లైన్స్ ఇలా కంప్లీట్ అయ్యాయి. అంతే ఫ్రెండ్స్. మనకి ఇక్కడ లైన్ లెంత్ పెంచాలనుకుంటే ఇటువైపు కావాలంటే ఇటు, మనం ఎలా అయినా దీన్ని పెంచుకోవచ్చండి. మనం ఇటువైపు పెంచాలన్నా ఇటు పెంచాలన్నా ఏదైనా. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని మంచి, ఇప్పుడు బీడ్ వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది చూపించాను కదండి. నెక్స్ట్ వీడియోస్లో ఏవైనా బ్యాంగిల్స్, గేట్, ఏవైనా మీకు డెకరేటివ్ ఐటమ్స్ నేను చేసి చూపిస్తానండి. థ్యాంక్ యూ.